రాష్ట్రంలో చలి పొగమంచు ప్రభావం భారీగా పెరిగింది. చాలా ప్రాంతాల్లో కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్స్ ఏర్పడుతున్నాయి. సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 2 రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. చలి ఎక్కువ ఉన్న ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. అన్ని జిల్లాల్లో చలి విపరీతంగా పెరిగింది. శీతల గాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంది. చాలా ప్రాంతాల్లో కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్స్ ఉంటున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు సగానికి సగం పడిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లోనే నమోదవుతున్నాయి. ఇవాళ అత్యల్పంగా కొమరంభీం జిల్లా సిర్పూర్లో 7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. సిటీ పరిధిలో హెచ్సియు దగ్గర 10 డిగ్రీలుంది. మరో 8 ప్రాంతాల్లో 10 డిగ్రీల్లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ రేపు కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. చలి ఎక్కువ ఉన్న జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు, పొగమంచు, శీతల గాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతుంది. సిటీతో పాటు జిల్లాల్లో చలి వణికిస్తోంది. రాత్రి, ఉదయం వేళల్లోనే కాకుండా మధ్యాహ్నం కూడా చలి ఉంటుంది. స్వెటర్లు, మఫ్లర్లు వాడుతూ చలి నుంచి రక్షణ పొందుతున్నారు ప్రజలు. ఉదయం, సాయంత్రం ఉపశమనం కోసం చలిమంటలు వేసుకుంటున్నారు. ఉదయం పొగమంచు ఎక్కువగా ఉండటంతో ప్రయాణాలు చేసేవారు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొమరంభీం జిల్లా సిర్పూర్ యూలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 7 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది. గిన్నెదరిలో 7.4 డిగ్రీలు, అర్లీ టీలో 8.7, కెరిమెరీలో 8.8 ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. చలి తీవ్రత అధికంగా ఉండటంతో ఉదయం, సాయంత్రం బయటకు రావాలంటే జంకుతున్నారు జనం. సంగారెడ్డి జిల్లాలో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కోహీర్లో అత్యల్పంగా 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండగా ఇవాళ 7.5 డిగ్రీలుగా నమోదైంది. జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 7 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 20కి పైగా గ్రామాల్లో 10 లోపు టెంపరేచర్లు రికార్డయ్యాయి. కనుక చూసుకున్నట్లయితే 8.2 డిగ్రీల వరకు కూడా ఒక విధంగా స్వల్పంగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయని చెప్పాలి. ఇంకా చూసుకున్నట్లయితే ఇటు మెదక్లో కూడా చూసుకున్నట్లయితే స్వల్పంగా పెరుగుదల అనేది కనిపించినప్పటికీ కూడా ఇంకా సింగిల్ డిజిట్కే ఇక నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కే పరిమితమైనవిగా చెప్పొచ్చు. ఇక్కడ కూడా 8.8 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే మనకి పటాన్ చెరువులో కూడా మనకి కనిష్టంగా ఈరోజు అతి తక్కువగా నమోదైనటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు పటాన్ చెరువులో నమోదయ్యి 6.4 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండగా రాబోయే నెలల్లో మరింతగా దిగజారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మార్చి వరకు చలి కొనసాగే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.